Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Polity Basics to Advanced series. So this is the chapter 3 of our series. So ఈ chapter లో మనం మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క రోల్ ఏంటి కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో. సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో ఎంటైర్ డీటెయిల్డ్ వేలో మనం డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ లైక్ ద ప్రీవియస్ వీడియోస్ ఈ వీడియో కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంటుంది. సో మీన్స్ మీకు కనిపించే పీపీటీస్ కానీ స్లైడ్స్ కానీ ఇవన్నీ కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండింటిని బేస్ చేసుకునే ఉంటాయి. Okay, so without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe and share this video with your friends and fellow aspirants. So now, ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనం డీటెయిల్డ్ వేలో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇందులో ఎవరు ఉంటారు, సో దీనికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ఈ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఫర్ ది ఫస్ట్ టైం ఇండియన్స్కి, అండ్ దాని తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మన లీడర్స్ని అపీస్ చేయడానికి సో మోస్ట్లీ వాళ్ళు ఎలాగ ఈ కాన్స్టిట్యూషన్ ఇస్తాం మీకు అని చెప్పి ఎలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో చెప్పారు మనకి. సో అది ఎప్పుడెప్పుడు చెప్పారు, దానికి సంబంధించిన కమిటీస్ కానీ మిషన్స్ కానీ వాటి గురించి చూద్దాం. అండ్ సో మోస్ట్లీ హిస్టరీ లింక్డ్ కాబట్టి మనం ఈ అంత డీటెయిల్డ్ వేలో వెళ్ళాం ఈ పర్టికులర్ సెగ్మెంట్లో, ఎందుకంటే మనం ఇండియన్ హిస్టరీ సిరీస్ చేసుకునేటప్పుడు మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ మనం వేరియస్ కమిటీస్ అండ్ మెంబర్స్ అసోసియేటెడ్ విత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మోర్ దాన్ ఎయిట్ మేజర్ కమిటీస్ ఉంటాయి అండ్ సో మెనీ మైనర్ కమిటీస్ ఉంటాయి విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో వాటి యొక్క చైర్మన్ ఎవరు అండ్ ఆ కమిటీస్ ఏం చేస్తాయి, సో వీటికి సంబంధించి కూడా మనం చాలా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియోలో. సో మనం అవి కూడా చూద్దాం and important facts associated with this, and finally the criticism on constituent assembly. రాజ్యాంగం కాదు, పర్టికులర్గా మనం ఇందులో ఓన్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించిన విమర్శలు చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ వీడియో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్ మీద వచ్చిన విమర్శల గురించి తెలుసుకుందాం. సో ఇవాళైతే మటుకు మనం క్రిటిసిజం ఆన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎక్కడి నుంచి వచ్చింది, బట్ దానికన్నా ముందు ఈ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 1934లో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ కమ్యూనిస్ట్ లీడర్స్ ఆర్ ద సోషలిస్ట్ లీడర్స్ ఎంఎన్ రాయ్, ఈయన ఐడియా అనమాట ఇది. ది ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫస్ట్ గివెన్ బై ఎంఎన్ రాయ్. ఓకే, 1934లో ఇచ్చారు. బట్ దానికన్నా ముందే మనం లాస్ట్ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం, మోతీలాల్ నెహ్రూ ఇన్ ద ఇయర్ 1928 నెహ్రూ రిపోర్ట్ అనే దాన్ని ఇచ్చారు. బట్ అది ఇండియాకు ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పట్లేదు. బ్రిటిషర్స్ తయారు చేసే యాక్ట్స్లో, బ్రిటిషర్స్ తయారు చేసే కాన్స్టిట్యూషన్లో ఈ పాలసీస్ ఉండాలి, ఈ గైడ్లైన్స్ మీద ఉండాలని చెప్పి ఆయన ఇచ్చిన డైరెక్టివ్స్ ఆర్ ప్రపోజల్స్ అనమాట. వేరాస్ ఎంఎన్ రాయ్ గారు ఇండియాకి సపరేట్గా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఇండియాకి డొమినియన్ స్టేటస్తో పాటు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తోటి తయారు చేయబడ్డ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పిన ఫస్ట్ పర్సన్ ఎంఎన్ రాయ్. అయితే 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ది డిమాండెడ్ ఫర్ ఏ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఫర్ ది డొమినియన్ ఆఫ్ ఇండియా. మీకు ప్రీవియస్గా డొమినియన్ అంటే ఏంటో చెప్పాను. సో డొమినియన్ అంటే ఒక సెమీ ఇండిపెండెంట్ కంట్రీ అనుకోండి, ఇంకా మనం బ్రిటిషర్స్ అండర్లోనే ఉంటాం, బట్ మనకు సపరేట్ ఒక గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ. సో అలా ఒక డొమినియన్ స్టేటస్ ఇవ్వాలని చెప్పని అన్నారు. అయితే 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చిన టైంలో అనమాట ఇది, మనం ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ అడిగాం. మనం అంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ దట్ టైం ఇప్పుడు కూడా. సో ఐఎన్సి వీళ్ళు డిమాండ్ చేశారనమాట ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పి, బట్ ద డిమాండ్ వాజ్ సబ్సైడెడ్. ఆ డిమాండ్ని వీళ్ళు బ్రిటిషర్స్ యాక్సెప్ట్ చేయలేదు. దాని తర్వాత 1940లో ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి ఒకటి ఇస్తారనమాట. ఇది ఇన్ ద వేక్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇండియన్స్ యొక్క సపోర్ట్ బ్రిటిషర్స్కి చాలా అవసరం. సో ఎలైడ్ ఫోర్సెస్లో బ్రిటిష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళకి ఇండియన్స్ యొక్క సపోర్ట్ కావాలి, బోత్ ఫర్ రా మెటీరియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సప్లై ఆఫ్ మెన్. సో మన సోల్జర్స్ కొంతమంది ఏవైతే యాక్సిస్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళకి అగేనెస్ట్గా ఫైట్ చేయడానికి ఇండియన్ సోల్జర్స్ కావాలి. సో దానివల్ల ఇండియన్ లీడర్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు మాకు ఈ సెకండ్ వరల్డ్ వార్లో హెల్ప్ చేయండి, జర్మనీ యొక్క వాట్ ఎవర్ ద హెజమోనీ దట్ జర్మనీ ఈజ్ డూయింగ్, జర్మనీని, జపాన్ని, ఈ కంట్రీస్ని ఆపడానికి మీరు మాకు హెల్ప్ చేశారనుకోండి, మేము మీకు ఇండిపెండెన్స్ ఇస్తాం, మేము మీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇస్తాం, ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పని అన్నారు. బట్ అగైన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద లీడర్స్ దే కంప్లీట్లీ రిజెక్టెడ్ ఇట్.
దాని తర్వాత 1942లో క్రిప్స్ మిషన్ అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. సో అగైన్ ఇన్ ద క్రిప్స్ మిషన్ స్టాండ్ ఫర్ క్రిప్స్ అని చెప్పి ఒక పర్సన్, ఒక బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్ని ఇండియాకి పంపించారు. అండ్ ఈయన అగైన్ సో హీ సేడ్ దాట్ ఓకే ఇండియాకు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఒక కాన్స్టిట్యూషన్ ఇద్దామని అన్నారు. బట్ బ్రిటిషర్స్ దే నెవర్ యాక్సెప్టెడ్ ఫర్ దట్. అగైన్ దిస్ వెంట్ అగైన్ 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. ఇందులో ప్యాట్రిక్ లారెన్స్, స్టాన్ఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఇలా ముగ్గురు ఉన్నారనమాట. ఆల్ దీస్ 3 మెంబర్స్ ఆర్ ది క్యాబినెట్ మినిస్టర్స్. అండ్ ప్యాట్రిక్ లారెన్స్ హీ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో అలాగ 3 మెంబర్డ్ కమిషన్ ఒకటి వచ్చింది. అండ్ ఈ క్యాబినెట్ మిషన్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని టచ్ చేస్తుంది అనమాట. ఒకటి, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అండ్ 2 సపరేట్ డొమినియన్స్ క్రియేట్ అవ్వాలి. ఇండియా అండ్ పాకిస్తాన్ అనే 2 కంట్రీస్ క్రియేట్ అవ్వాలి అని చెప్పింది కూడా ఈ క్యాబినెట్ మిషన్. తర్వాత ఈ గైడ్ లైన్స్ తోటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ కూడా వచ్చింది. అయితే ఈ క్యాబినెట్ మిషన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి, ఇండియాకు ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకోవాలి అని చెప్పి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో చెప్పారు. అండ్ ద సేమ్ థింగ్ వాజ్ అడాప్టెడ్. సో బ్రిటిష్ పార్లమెంట్ దే అడాప్టెడ్ దిస్ థింగ్, దే అప్రూవ్డ్ దిస్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఓకే, ఇది మనం హిస్టరీలో డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేసుకుందాం ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా. సో అప్పుడు కూడా ఈ పాలిటీని లింక్ చేసుకుంటూనే చెప్తాం. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ ఇనఫ్. ఒక ఐడియా వచ్చింది మనకి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి. సో అంటే 1946లో వచ్చిన ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మన ఇండియాలో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాంపోజిషన్ ఏంటి అంటే ఎవరెవరు ఏ ప్లేసెస్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అండ్ టోటల్ కాంపోజిషన్ ఎంతమంది ఉన్నారు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, అండ్ వాళ్ళని ఏ విధంగా ఎలెక్ట్ చేసుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కాంపోజిషన్ చూద్దాం. ఇప్పుడు ఈ కాంపోజిషన్ మీకు తెలియాలి అని అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో సో ఇండియన్ డొమినియన్ ఇండియా అనేది ఎలా ఉందో తెలియాలి మనకి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1946. సో 1946లో ఇండియా ఎలా ఉందో తెలియాలి, ఆ బ్రిటిష్ ఇండియా ఎలా ఉంది. సో అప్పుడు బ్రిటిష్ ఇండియాని మనం 11 ప్రోవిన్సుల కింద, 4 చీఫ్ కమిషనర్స్ కింద, ప్రిన్స్లీ స్టేట్స్ కింద మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఈ 11 ప్రోవిన్సులు ఏంటి? ఈ 11 ప్రోవిన్స్లో మనకి అస్సాం, బెంగాల్, ఒరిస్సా, మద్రాస్, బాంబే, సెంట్రల్ ప్రోవిన్స్, బీహార్, యునైటెడ్ ప్రోవిన్స్, పంజాబ్, సింధ్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రోవిన్స్. సో ఇలా 11 ప్రోవిన్స్లు ఉన్నాయన్నమాట. సో దీంతో పాటు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అండ్ 4 చీఫ్ కమిషనర్స్ లైక్ కూర్గ్, మేవాట్ ఇలా మనకి 4 చీఫ్ కమిషనర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 11 ప్రోవిన్స్లో 4 చీఫ్ కమిషనర్లు. సో ఇది బ్రిటిష్ ఇండియాలో పార్ట్. అండ్ అలాగే ఏవైతే ఈ రాజరికాలు ఉంటాయో అంటే రాజుల చేత పాలించబడుతున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రిన్స్లీ స్టేట్స్ అని అంటాం. వీళ్ళు పేరుకి ప్రిన్స్లీ స్టేట్స్ అయినా కానీ వాళ్ళ ఎలిజియన్స్ని బ్రిటిష్ ఇండియాకి ఆర్ హర్ మెజెస్టీ ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ హూ ఎవర్ దేర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. సో వాళ్ళకి ఫేవర్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ మైసూర్ ఉంది, ఇక్కడ ట్రావెన్కోర్ ఉంది. సో ఈ విధంగా మన ఇండియాలో చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. అండ్ వీళ్ళకు కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ అనేది ఉంది. బట్ ఇన్ ది ఎర్లియర్ డేస్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయలేదు. బట్ వాళ్ళకంటూ కూడా కొన్ని పోస్టులు ఉంచారనమాట. సో దిస్ ఇస్ బిఫోర్ పార్టీషన్. అంటే 1947కి ముందు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క శాంక్షన్డ్ స్ట్రెంత్ 389 మెంబర్స్. సో 389 మందితోటి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని వీళ్ళు ఫామ్ చేయాలని అనుకున్నారు. ఈ 11 ప్రోవిన్సుల్లో నుంచి 292 మందిని అండ్ ఈ 4 చీఫ్ కమిషనర్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ కూర్గ్, మేవార్ ఇలా 4 చీఫ్ కమిషనర్స్ ఉన్నాయి. వీటిల్లో నుంచి 4 అండ్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 93 మందిని. సో కొన్నిసార్లు ప్రిన్స్లీ స్టేట్స్ బాగా పెద్దవైతే ప్రతి 10 లక్షల మందికి ఒక సీట్ కింద క్యాలిక్యులేట్ చేసుకున్నారనమాట. సో అలాగా 93 మందికి. సో ఇలాగా ఒక ఎంటైర్ సెటప్ అనేది క్రియేట్ అయింది. సో 389. సో 389 ఈజ్ ది టోటల్ స్ట్రెంత్, టోటల్ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఫర్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఈ ఓటింగ్ ప్రొసీజర్ ఎలాగా? ఇది అందరికీ ఇవ్వలేదు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి ఉన్న దేశ జనాభా మొత్తానికి ఓటింగ్ రైట్ ఇవ్వలేదు. ఇది ఒక లిమిటెడ్ ఫ్రాంచైజ్ తోటి జరిగింది. అండ్ దట్టు ఇందులో ఎలక్షన్స్ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ కాదనమాట, ఒక ఇండైరెక్ట్ వేలో ఎలక్షన్స్ అనేవి చేశారు. అంటే ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఉన్నాయి అప్పటికే. అండ్ ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ తోటి
ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మెంబర్స్ని ఎలెక్ట్ చేయించారనమాట. సో దిస్ ఇస్ పార్ట్లీ ఎలెక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విత్ లిమిటెడ్ ఫ్రాంచైజ్. సో పరిమిత ఫ్రాంచైజ్, పాక్షికంగా ఎన్నికైన వాళ్ళు, పాక్షికంగా నామినేట్ చేయబడ్డ వాళ్ళు అండ్ పరోక్ష ఎన్నికలు. సో ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క నేచర్. అండ్ అలాగే కొన్ని ప్లేసెస్లో ఏదైతే 6 అండ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ సపరేట్ ఎలక్టరేట్ని కూడా వీళ్ళు విధించారనమాట. సో సపరేట్ ఎలక్టరేట్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, ఏ ప్లేసెస్లో అయితే ఈ ముస్లిమ్స్ ఆర్ 6 ఎక్కువ ఉంటారో ఆ ప్లేసెస్లో ఓన్లీ ముస్లిమ్స్కే ఓటు వేయడానికి ఉంటుందన్నమాట. అక్కడ ఓన్లీ ముస్లిం రిప్రజెంటేటివే ఉంటారు అండ్ ఓన్లీ ముస్లిమ్స్ కెన్ ఓట్ ఫర్ దెమ్. సో అలాగే సపరేట్ ఎలక్టరేట్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేశారు. సో దిస్ వాజ్ ది కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ 1946 బిఫోర్ పార్టీషన్. అయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి 1946లో. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 208 మెంబర్స్ విన్ అయ్యారనమాట. అండ్ ముస్లిం లీగ్ నుంచి 73 మంది, ఇండిపెండెన్స్ 15 మంది ఉన్నారు. అప్పుడు కొన్ని నార్మల్ ఇండిపెండెంట్ పార్టీస్ ఉన్నాయి ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 15. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు ఇనీషియల్ డేస్లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. సో దే డెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్, వాళ్ళంతటా వాళ్ళు రాలేదన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ దెర్ వాజ్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ అండ్ ప్రిన్స్లీ స్టేట్ దే నెవర్ పార్టిసిపేటెడ్. అండ్ దీనికి ఫస్ట్ మీటింగ్ 9th December 1946 జరిగింది. సో 9th December 1946 ఫర్ ది ఫస్ట్ టైం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీట్ అయింది. అండ్ ముస్లిం లీగ్, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా ఎట్ దట్ టైం, ముస్లిం లీగ్ వాళ్ళు దీన్ని కంప్లీట్గా బాయ్కాట్ చేశారనమాట. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. సో ది డింట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. లేటర్ ఆన్ వాళ్ళు కూడా వచ్చారు, బట్ ఇనీషియల్గా ముస్లిం లీగ్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ద డింట్ పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్స్. ఓకే, ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అయింది? 9th December 1946 ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మీట్ అయింది. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి మనకి కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ తెలియాలి, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ తెలియాలి. ఫస్ట్ అవి చూసిన తర్వాత నెక్స్ట్ కొన్ని టెక్నికాలిటీస్లోకి వెళ్దాం. యాజ్ వి డిస్కస్డ్ 9th December 1946 ఫస్ట్ మీటింగ్ జరిగింది. అండ్ ఫస్ట్ మీటింగ్లో 211 మంది అటెండ్ అయ్యారనమాట. అయితే ఇప్పుడు అక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు కదా, ఆ ఎలక్టెడ్ మెంబర్స్కి ఒక ప్రెసిడెంట్ కావాలి. ఇప్పుడే కాదు, మామూలుగా ఏ ఎలక్షన్స్ జరిగినా, జనరల్ ఎలక్షన్స్ జరిగినా ఫస్ట్ ఒక స్పీకర్ ఉంటారు, ఒక ప్రొవిజనల్ స్పీకర్, ఒక టెంపరీ పీరియడ్ కింద ఒక స్పీకర్ని పెడతారనమాట. సో ఇక్కడ వీళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటంటే ది ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ది హౌస్ అని ఒక ఫ్రెంచ్ ప్రాక్టీస్ ఇది. అతన్ని వాళ్ళు టెంపరీ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ చేసుకున్నారనమాట, సచ్చిదానంద సిన్హా. ఈయన ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ 211 మెంబర్స్లో ఈయన ఓల్డెస్ట్ పర్సన్, అందరికన్నా ముసలివాడు, అందరికన్నా వయస్కుడు ఈ సచ్చిదానంద సిన్హా. అందుకు ఈయనని టెంపరీ ప్రెసిడెంట్ కింద వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. అంటే ఆ 2-3 డేస్కి ఈ వర్కింగ్ అంతా జరగడానికి. దాని తర్వాత ఎప్పుడైతే ఈ అసెంబ్లీ అంతా ప్రాపర్గా సెట్ అయ్యిందో అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ కింద ఈయన వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు అనమాట, ఎలక్ట్ చేసుకున్నారు. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 2 వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. వన్ ఈజ్ హెచ్.సి. ముఖర్జీ అండ్ ది అదర్ వన్ ఈజ్ వి.టి. కృష్ణమాచారి. సో 2 వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్, హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అండ్ 2 వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి, హెచ్.సి. ముఖర్జీ అండ్ వి.టి. కృష్ణమాచారి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి, ఓకే ఇప్పుడైతే మొత్తానికి 211 మందో ఎంతమందో వచ్చి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళ పని ఏంటి? ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పని ఏంటి అసలు? వీళ్ళు అందరూ కలిసి ఒక కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి. ఈ భారతదేశానికి వీళ్ళు ఇండిపెండెన్స్ వస్తుంది ఇప్పుడు, ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తీసుకురావడానికన్నా ముందే అక్కడ బ్రిటన్లో ఆల్రెడీ చెప్పేశారనమాట. సో 1948 కల్లా ఇండియాకి మేము ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. అంటే ఇప్పుడు ఏంటి, వీళ్ళ ముందు ఒక డెడ్ లైన్ ఉంది. ఈ డెడ్ లైన్ లోపు వీళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకోవాలి, భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని తయారు చేయాలి అని అంటే మన ముందు ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉండాలి. అంటే ఏ ఏరియాస్లో మనకంటూ ఒక రెజల్యూషన్ ఉండాలి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ రాజ్యాంగం ద్వారా మన ఈ భారతదేశ ప్రజలకి మనం ఏమేమి మౌలిక సదుపాయాలు ఇవ్వబోతున్నాం, ఏ ప్రాథమిక విధులు ఇవ్వబోతాం, ప్రాథమిక హక్కులు, ఇలాంటివన్నిటి గురించి ఈ కాన్స్టిట్యూషన్లో ఉండాలి కదా. సో అందుకు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. So this objectives resolution, it was presented by Jawaharlal Nehru on 13th December 1946. So 13 డిసెంబర్ 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని పెట్టారు.
అంటే 4 రోజుల తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అయ్యారు, 9న మీట్ అయ్యారు. అండ్ 4వ రోజున 13 డిసెంబర్న ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని పెట్టారు. 5th డే అనుకోండి కదా, 5th డే. సో ఈ రెజల్యూషన్ ఆన్ 22nd January 1947న ఈ రెజల్యూషన్ని యునానిమస్గా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. సో ఆల్ ద మెంబర్స్ దే అప్రూవ్డ్ ఫర్ దట్ అండ్ ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని వీళ్ళు అప్రూవ్ చేసేసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ విత్ దిస్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఈజ్ కాన్స్టిట్యూషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్కి కొన్ని మోడిఫికేషన్స్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ని తయారు చేశారు. సో ద మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ బికేమ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రియాంబుల్ చూస్తున్నామో, ఏదైతే ప్రైవసీగా చూస్తున్నామో మన రాజ్యాంగానికి, ఇది ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ నుంచి వచ్చింది. ఓకే, సో మనం ఏమంటాం, ఈ ప్రైవసీ కంటే ఏంటి, ఈ రాజ్యాంగానికి సంబంధించిన మొత్తం అక్రక్స్ హార్ట్ అంతా కూడా ఏముంది, సమరీ, ఈ కాన్స్టిట్యూషన్ యొక్క సమరీ అంతా కూడా మనం ప్రియాంబుల్లో చూడొచ్చు. సో ఇన్ ద సిమిలర్ వే అసలు వీళ్ళు స్టార్టింగ్లో ఒక గైడ్ లైన్స్ పెట్టుకున్నారనమాట. సో ఈ ఏరియాస్లో ఈ రాజ్యాంగాన్ని మనం తయారు చేయాలనుకుని, సో దాని నుంచి ఈ ప్రియాంబుల్ అనే దాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారు, మాడిఫై చేసి తయారు చేసుకున్నారు. సో అసలు ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పింది ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ సోవరెనిటీ, అంటే భారతదేశం యొక్క సార్వభౌమత్వం. ఇండియా వాజ్ టు బీ అన్ ఇండిపెండెంట్ అండ్ సోవరెన్ రిపబ్లిక్. ఇది భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమ గణతంత్రంగా ఉండాలి అని చెప్పని అన్నారు. ఇండిపెండెంట్, ఎస్, 15th August 1947న ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, అడాప్ట్, ఎనాక్ట్ అండ్ ఈవెన్ 1950లో మనం ఈ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి తీసుకొచ్చినప్పుడు మనం కంప్లీట్గా ఒక సోవరెన్ కంట్రీ కింద తయారయ్యాం. అంటే మనం ఎవరి మీద డిపెండెంట్ కాదు. మన దేశానికి సంబంధించిన ప్రతి లా కానీ లేకపోతే తీసుకునే ప్రతి డిసిషన్ కానీ మన కంట్రీలో మనం ఎన్నుకోబడ్డ లీడర్స్ తోటే ఉంటుంది. దాన్నే మనం సోవరెనిటీ అంటాం, సార్వభౌమత్వం అని అంటాం. అండ్ అలాగే ఇండియా బికేమ్ ఎ రిపబ్లిక్, ఒక గణతంత్రంగా మారింది. అంటే మన దేశానికి ఉన్న లీడర్, ఎలక్టెడ్ లీడర్ జనాల చేత ఎన్నుకోబడ్డవాడనమాట. సో హీఈస్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ అన్ ఎలక్టెడ్ గాయ్. సో అలాగే రిపబ్లికన్ కంట్రీ కింద మారింది, గణతంత్రంగా మారింది. అండ్ ఆ పోస్ట్ కూడా అందరికీ ఓపెన్, రైట్? ఇట్ ఈజ్ నాట్ ఏ మొనార్కీ. సో వారసత్వంగా వచ్చేది కాదు ఇది. వారసత్వంగా వస్తే మనం దాన్ని మొనార్కీ అనొచ్చు, లేకపోతే హెరిడేటరీ పొజిషన్ అవ్వచ్చు అది. బట్ ఇది హెరిడేటరీ పొజిషన్ కాదు. ఒక ప్రాపర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎన్నుకోబడ్డ వాళ్ళని మనం ప్రెసిడెంట్ కింద మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం అనమాట, అపాయింట్ చేస్తున్నారు. సో ఇండియా ఈజ్ అ రిపబ్లికన్ కంట్రీ. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. ద గవర్నమెంట్ వుడ్ బి ఫ్రేమ్డ్ బై ద ఫ్రీ విల్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనం ఒకసారి ప్రియాంబుల్ చూస్తే ఆ ప్రియాంబుల్లో లాస్ట్లో మెన్షన్ చేసి ఉంటుంది, వీ ద, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ఇది ఉంటుంది, ద సోర్స్ ఆఫ్ పవర్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో జనాల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, మేబీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పక్కన పెడితే, సో జనాల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వీళ్ళు. అందుకు ఇదేంటి, ఫ్రీ విల్ ఆఫ్ ద పీపుల్ తోటి ఈ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని తయారు చేశాం. అండ్ అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఆల్ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆల్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. సో విధంగా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒక కంప్లీట్ ఇండియా యొక్క డైవర్సిటీని మొత్తాన్ని ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి కనిపించింది అనమాట. అండ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఇండియా వుడ్ బి ఏ యూనియన్ ఆఫ్ టెరిటరీస్ ఎన్ష్యూరింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో భారతదేశం అప్పటి ఉన్న ఏవైతే ప్రోవిన్స్లు ఉన్నాయి అండ్ వీళ్ళ తర్వాత ఏబీసీ కింద ఈ స్టేట్స్ అన్నిటిని విడదీస్తారు. విడదీసిన తర్వాత వీటిలన్నిటితో ఒక యూనియన్ ఆఫ్ టెరిటరీస్, ఓ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే దాన్ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అండ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, సో ఇది మనకి మళ్ళీ ప్రియాంబుల్లో కనిపిస్తుంది, ఫండమెంటల్ రైట్స్లో కనిపిస్తుంది. ఇట్ వుడ్ గ్యారంటీ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు ఆల్ ద సిటిజన్స్, రైట్? సో న్యాయం మరియు సమానత్వం, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం మరియు స్థానం, అవకాశం, సమానత్వం కల్పించాలి. సో ఇది ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో నేను చెప్పింది. అండ్ అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి, ఇట్ ప్రామిస్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అండ్ అసోసియేషన్. సో ప్రాథమిక హక్కులు అండ్ వాళ్ళకున్న, ఇది మనకి ఆర్టికల్ 19లో కనిపిస్తుంది ఫండమెంటల్ రైట్స్. సో ఇవన్నీ కూడా ఈయన ఫస్ట్ ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఉన్నవి. అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ది మైనారిటీస్, ఏవైతే అల్పసంఖ్యలు ఉన్నారో, అంటే కమ్యూనిటీ వైజ్గా లేకపోతే లింగ్విస్టిక్ వైజ్గా ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, సో వాళ్ళ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేసేది కూడా ఈ కాన్స్టిట్యూషన్లో ఉంది. మనం ఎడ్యుకేషనల్ రైట్స్ చూస్తాం, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్లో మనకి ఈ ఫండమెంటల్ రైట్ ఉంటుంది, సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్ టు ప్రొటెక్ట్ their culture.
అండ్ వరల్డ్ పీస్. ఇండియా అండ్ వరల్డ్ కాంట్రిబ్యూట్ టు ద ప్రమోషన్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ప్రపంచ శాంతి గురించి కూడా ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్లో ఈయన మెన్షన్ చేశారు. సో ఒక కంప్లీట్ గైడ్లైన్స్ ఇచ్చేసారనమాట ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ తోటి. అండ్ లేటర్ ఇది అడాప్ట్ చేసుకున్న తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ గైడ్లైన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. సో దిస్ ఈస్ హౌ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్టెడ్ వర్కింగ్. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది ఆఫ్టర్ దిస్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 తోటి తర్వాత ఆన్ 15th of August 1947 ఇండియా బికేమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. అయితే ఎప్పుడైతే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చిందో కొన్ని చేంజెస్ వస్తాయి కదా. అప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ రెండు కలిపి ఉండేవి. 1946 అంటే మనం బిఫోర్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నాం అప్పుడే. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946లోనే క్రియేట్ అయింది. అప్పటికి ఇంకా ఇండియాకి ఇండిపెండెన్స్ రాలేదు. అంటే వీఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ రెండు కలిపి ఉన్నాయి. సో కంప్లీట్గా ఏదో చేంజ్ అయితే ఉండాలి కదా. సో ఇప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి అనమాట. సో ఏమేం జరిగాయి? బిఫోర్ ది యాక్ట్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫంక్షన్డ్ అండర్ ది అథారిటీ ఆఫ్ బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఇందాక స్టార్టింగ్లో చెప్పాను. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని మనం తీసుకొచ్చాం. అయితే ఎప్పుడైతే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 వచ్చిందో ఇది పక్కకి వెళ్ళిపోయింది అనమాట. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ తోటి ఈ యాక్ట్ తోటి మనకి ఇంకా సంబంధం లేదు. నౌ దిస్ పర్టిక్యులర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇట్ బికేమ్ కంప్లీట్లీ సోవరెన్ అండ్ ఇండిపెండెంట్. వీఆర్ నో లాంగర్ అండర్ ది బ్రిటిష్ కంట్రోల్. మనం ఈ 1947 August 15th నుంచి మనం కంప్లీట్గా మనకి సార్వభౌమత్వం వచ్చేసింది. మనం ఈ బ్రిటిష్ నియంత్రణ నుంచి పూర్తిగా విముక్తి పొందామన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ మేజర్ చేంజ్ ఏంటి? డ్యూయల్ రోల్ ఆఫ్ ది అసెంబ్లీ. ఓకే, సో 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఓకే, అప్పటి వరకు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒకటే రోల్ ఉండేది. వాళ్ళ రోల్ ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వీళ్ళు తయారు చేయాల్సింది ఒక కాన్స్టిట్యూషన్. ఓకే, వీళ్ళ వర్క్ ఏంటి? కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం. అయితే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఇంకొక ఎడిషనల్ రోల్ వచ్చిందనమాట. ఒకటేంటంటే టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే టు యాక్ట్ యాజ్ అ లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ద డొమినియన్ ఆఫ్ ఇండియా అంటిల్ ద న్యూ కాన్స్టిట్యూషన్ కమ్ ఇన్ టు ఫోర్స్. ఓకే, సో అప్పటి వరకు ఒకటే ఉండేది కాన్స్టిట్యూషన్ తయారు చేయడం. ఇప్పుడు ఏంటంటే లెజిస్లేటివ్ బాడీ కింద కూడా ఫంక్షన్ చేయాలన్నమాట. అంటే ఒక పార్లమెంట్ కింద కూడా ఫంక్షన్ చేయాలి. సో 1951-52లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక పార్లమెంట్ కింద వ్యవహరించింది. లాస్ తయారు చేయడం, చట్టాలు తయారు చేయడం ఇవన్నీ కూడా ఇది చేసింది అనమాట ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఒక పార్లమెంట్ క్రియేట్ అయ్యే వరకు, లోక్సభ వచ్చే వరకు కూడా ఇది దాని పనిలో చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో ఈ సెకండ్ పని కూడా చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇలా 2 వర్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వీళ్ళు ఆల్టర్నేట్ డేస్లో ఈ ఒక రోజేమో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద వర్క్ అయ్యేది, ఇంకొక రోజేమో ఇది పార్లమెంట్ కింద వర్క్ అయ్యేది. ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద వర్క్ అయ్యేది ఇది, అప్పుడు ఆ చైర్మన్ సీట్లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చునేవారు. సో బికాస్ హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అలా కాకుండా ఎప్పుడైతే ఇది ఒక లెజిస్లేటివ్ బాడీ కింద ఫంక్షన్ అయ్యేదో, ఒక పార్లమెంట్ కింద ఫంక్షన్ అయ్యేదో, అప్పుడు జీవి మవలంకర్ హీ వాజ్ అంటే ఒక స్పీకర్ పొజిషన్ అనమాట అది. సో హీ ప్రిసైడెడ్ ఓవర్ దట్. ఓకే, ఈ లెజిస్లేటివ్ బాడీకి ప్రెసిడెంట్ ఎవరు? జీవి మవలంకర్ అనమాట. ఒక స్పీకర్ అనుకోండి, స్పీకర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, సో ఈ విధంగా ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 2 రోల్స్ వచ్చాయి. దాని తర్వాత ఏంటి? సో 1947 14th August 1947న ఇండియా అండ్ పాకిస్తాన్ 2 సపరేట్ డొమినియన్స్ కింద క్రియేట్ అయిపోయాయి. ఇండియా నుంచి పాకిస్తాన్ అనే ఒక కంట్రీ సపరేట్ అయిపోయి పక్కకు వచ్చేసింది అనమాట. సో పాకిస్తాన్ వాజ్ క్రియేటెడ్. ఓకే, మనం మౌంట్ బ్యాటన్ ప్లాన్ చూసాం. సో ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్లో బోత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఈ 2 పార్టీస్ కూడా వీళ్ళు అంగీకరించారనమాట ఇండియాని పాకిస్తాన్ని విడగొట్టుకోవడానికి. సో అలాగా ఇలా 2 సపరేట్ డొమినియన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు విత్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ క్రియేటెడ్ ఫర్ పాకిస్తాన్. సో వాళ్ళకంటూ కూడా ఒక సపరేట్గా ఇంకో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వాళ్ళు తయారు చేసుకున్నారనమాట వాళ్ళ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి. మనకి 1950 కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి 1955-56 వచ్చే వరకు కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఆ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు తయారు చేసుకోలేకపోయారు. ద ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కంటిన్యూ టు ఫంక్షన్ ఓన్లీ ఫర్ ద టెరిటరీస్ ఆఫ్ ఇండియా. ఓన్లీ భారతదేశంలో ఈ రాట్క్లిఫ్ ఉన్నాడు కదా, సిరిల్ రాట్క్లిఫ్, ఆ సిరిల్ రాట్క్లిఫ్ గీసిన గీత ఏదైతే డిమార్కేటెడ్ బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్లో, ఆ డొమినియన్లో ఉన్న వాటికి మట్టికే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్క్ చేయడం స్టార్ట్ చేసిందనమాట.
ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్లో ద టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ వాస్ 389 మనం స్టార్టింగ్లో చూస్తాం. అయితే ఇప్పుడు ఈ నెంబర్ తగ్గిపోయింది, 299కి వచ్చేసింది ఈ శాంక్షన్ స్ట్రెంత్. 229 ఫ్రమ్ ప్రొవిన్సెస్ అండ్ 70 ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఇలా ఒక కొత్త క్రియేషన్, కొత్త కాంపోజిషన్ అనేది వచ్చింది ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెగ్మెంట్ ఆఫ్ ది చాప్టర్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వేరియస్ కమిటీస్ అండ్ మెంబర్స్. సో వివిధ కమిటీలు, సభ్యులు. సో ఇది ఏమి ఒక్కరు తయారు చేసింది కాదు ఈ భారత రాజ్యాంగం అనేది. అక్కడ మీకు కనిపిస్తున్న 299 మంది యొక్క కృషి ఇది. ఓకే, సో ఒకళ్ళ ఇద్దరు తయారు చేసింది కాదు. సో ఇందులో పర్టికులర్గా మనకి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ కమిటీస్లకి ఒక చైర్మన్ ఉంటారు, అండ్ ఆ చైర్మన్ తర్వాత కొంతమంది మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని వాళ్ళు తయారు చేసిన వాటిలన్నింటినీ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనే దాన్ని ఇంకొక దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆ డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు ఈ కమిటీస్ అన్నీ తయారు చేసిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్స్ని తయారు చేసేవారు అనమాట. సో దట్ ఈస్ హౌ దిస్ ఎంటైర్ థింగ్ వాజ్ వర్క్డ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని మేజర్ కమిటీస్ ఉన్నాయి. ఆ మేజర్ కమిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్, యూనియన్ పవర్స్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్ అనమాట దీనికి. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఇది కూడా జవహర్లాల్ నెహ్రూయే. స్పెషల్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, జవహర్లాల్ నెహ్రూ. స్టేట్స్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ. ఇది ఒక మైనర్ కమిటీ, ఇది మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. బట్ యూనియన్ పవర్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ, ఈ మూడింటికి కూడా జవహర్లాల్ నెహ్రూ వాజ్ అ చైర్మన్. నెక్స్ట్, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ వస్తుంది అసలైన డౌట్. కొంతమందికి ఎవరైతే హిస్టరీ కానీ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారో, ఎక్కువ గుర్తుపెట్టుకోలేకపోతే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కదా మొత్తం ఈ ఇండియాని మొత్తాన్ని యూనిఫై చేయడంలో మేజర్ రోల్ పోషించిందంతా సర్దార్ వల్లభాయ్ పటేల్. మన స్టేట్స్ కమిటీ అన్న వెంటనే ఫస్ట్ ఏం వస్తుందంటే, ఓకే యూనిఫికేషన్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించింది ఇది, సో కంపల్సరీగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉండొచ్చు అని చెప్పి మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆన్సర్ పెట్టేస్తాం. బట్ దట్ ఈజ్ రాంగ్. స్టేట్స్ కమిటీ యొక్క చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అంటే ఈ స్టేట్స్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్, మనకి ఎలాగో సపరేట్ కాన్స్టిట్యూషన్ లేదు, బట్ కాన్స్టిట్యూషన్లో స్టేట్స్కి రిలేటెడ్గా ఉన్న వాటిలన్నిటికీ సంబంధించిన కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్ అన్నమాట. అండ్ అలాగే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. సో ఈ కమిటీకి చైర్మన్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే. రూల్స్ అండ్ ప్రొసీజర్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ, ఈ రెండింటికి హెడ్ రాజేంద్ర ప్రసాద్. అండ్ ఫైనల్గా వీటితో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద కమిటీస్, డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో నేను ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. బట్ ఈ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఆయన క్రియేషన్ కాదు, దాని వెనకాతల ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ జరిగింది. ఓకే, సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి, అసలు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేసింది, మనం దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. సో డ్రాఫ్టింగ్ కమిటీ August 29, 1947, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక ఇయర్ దగ్గరగా వచ్చేసేటప్పుడు, ఒక ఇయర్ తర్వాత డిసెంబర్లో ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు మీట్ అయ్యారు. అండ్ August 29, 1947 ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనే దాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ దీంట్లో ఇంకొక 6 మెంబర్స్ ఉన్నారు. ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సదుల్లా, ఎన్ మాధవరావు. ఫస్ట్ స్టార్టింగ్లో బిఎల్ మిట్టర్ ఉంటే, సో ఆయన రిజైన్ చేసిన తర్వాత ఎన్ మాధవరావు వచ్చారు. అండ్ డిపి కైతన్, ఈయన తర్వాత ఆయన రీప్లేస్ చేస్తూ టిటి కృష్ణమాచార్య వచ్చారు. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వర్క్ ఏంటి? సో ఉన్న కమిటీస్ అన్నీ కూడా కొన్ని రికమెండేషన్స్ చేసేవి. అండ్ ఆ రికమెండేషన్స్ బేసిస్ మీద వీళ్ళు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలన్నమాట. అది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క మేజర్ వర్క్. ఓకే, అండ్ ఈ కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నా ఇలా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఉంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వీళ్ళు ఫస్ట్ డ్రాఫ్ట్ని February 1948కి ఆల్రెడీ కంప్లీట్ చేస్తారనమాట. అంటే ఇది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయ్యింది? August 1947 కాన్స్టిట్యూట్ అయింది ఇది. అండ్ February 1948కి ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 8 months ఈ డాక్యుమెంట్ని పబ్లిక్కి ఓపెన్ చేశారనమాట. మీరు ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో, ఈ కాన్స్టిట్యూషన్ అంతా ప్రాపర్గా ఉందా లేదా, ఇలాంటి వాటిలన్నింటినీ మళ్ళీ మీరు గవర్నమెంట్కి చెప్పండి అని చెప్పి రీసెర్చర్స్కి, స్కాలర్స్కి అందరికీ అవైలబుల్గా ఉండేలాగా ఈ డాక్యుమెంట్ని 8 months పబ్లిక్కి ఓపెన్ చేశారు.
దాని తర్వాత వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ అన్నిటిని వీళ్ళు పరిగణలోకి తీసుకుని సెకండ్ డ్రాఫ్ట్ని అక్టోబర్ 1948లో వీళ్ళు మళ్ళీ బయటికి రిలీజ్ చేశారనమాట. ఓకే, సో ఈ సెకండ్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ కూడా వచ్చింది. ఫైనల్ డ్రాఫ్ట్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 4th November 1948న ఫర్ ది ఫస్ట్ టైం రీడింగ్ ఇచ్చారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. సో ఫస్ట్ రీడింగ్ జస్ట్ జనరల్ రీడింగ్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ రీడింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సెకండ్ రీడింగ్ ఆల్మోస్ట్ లైక్ 15th November 1948 నుంచి October 17th 1949 అంటే ఆల్మోస్ట్ 11 months పాటు జరిగిందనమాట ఇది ఈ సెకండ్ రీడింగ్ అనేది. అండ్ ఈ సెకండ్ రీడింగ్ ఎందుకు అంత టైం పట్టిందంటే ఈ టైంలో కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అనేవి జరిగాయి. అంటే కొంతమందికి ఫండమెంటల్ రైట్స్లో ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి వేరే వాటిలో ఇష్యూస్ ఉండొచ్చు. అలా ఇష్యూస్ వచ్చిన ప్రతిదాన్ని వీళ్ళు రేస్ చేశారనమాట. అలాగా 7,653 అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. అయితే ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి అవ్వలేదు. 2,473 అమెండ్మెంట్స్ని వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అందులో కొన్నిటి మీదకి వీళ్ళందరూ ఏకాభిప్రాయానికి వచ్చి దాన్ని రిజాల్వ్ చేసుకున్నారనమాట. అండ్ ఫైనల్గా ఈ అమెండ్మెంట్స్ అన్ని చేసిన తర్వాత థర్డ్ రీడింగ్ స్టార్ట్ చేశారు ఆన్ 14th November 1949. అండ్ అలాగా 26th November 1949కి ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని వీళ్ళు మోషన్ పాస్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత అదే రోజున 284 members ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద సిగ్నేచర్ చేసి ఆ రోజు వీళ్ళు కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఎనాక్ట్ చేసుకున్నారు. 299 ఇస్ ద టోటల్ స్ట్రెంత్. అందులో 284 members ఆ రోజు ప్రజెంట్ ఉన్నారు. అండ్ ఆ 284 members ఈ కాన్స్టిట్యూషన్, ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద సిగ్నేచర్స్ చేశారనమాట. అలాగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ అయ్యింది, ఎనాక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఒకసారి ప్రియాంబుల్ చూసామనుకోండి, ఆ ప్రియాంబుల్లో లాస్ట్ సెగ్మెంట్ చూడండి. ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ this 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఆ డేన, ఆ 26th November 1949 అనే రోజున ఈ కాన్స్టిట్యూషన్ మీద సిగ్నేచర్స్ చేసి వాళ్ళు వాళ్ళ ఆమోదాన్ని తెలిపారనమాట. సో వి అడాప్టెడ్ అండ్ వి ఎనాక్టెడ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆన్ దట్ డే అండ్ వి గేవ్ దిస్ కాన్స్టిట్యూషన్ టు ourselves ఆన్ దట్ డే. మనం ఇచ్చుకున్నాం అనమాట ఇక్కడ. సో 26th November 1949 ఆ రోజు ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 395 ఆర్టికల్స్ అండ్ 8 schedules తోటి ఈ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ ది డేట్ ఆఫ్ అడాప్షన్. అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ఇంకా ఫోర్స్లోకి రాలేదు. 26th November 1949 కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి రాలేదు. సో వీ నీడ్ ఎ స్పెషల్ డే ఫర్ దాట్. ఓకే, ఆ రోజు చేయలేదన్నమాట, వేరే రోజుని చేశారు. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. సో దాని గురించి ఒక మూమెంట్లో చెప్తాను. సో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం రిలేటెడ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. అండ్ వీళ్ళు ఈ ఎంటైర్ ప్రొసీజర్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు. అండ్ అలాగే సిగ్నేచర్స్ ఆర్ ద ఎంబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూద్దాం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. అండ్ ఫ్యాక్ట్స్ కాబట్టి మోస్ట్లీ స్టాటిక్ ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఫ్లాగ్. సో నేషనల్ ఫ్లాగ్ 22nd July 1947న మన జాతీయ జెండాని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న తిరంగా ఏదైతే ఉందో పింగళి వెంకయ్య గారి క్రియేషన్ అది. సో ఆ నేషనల్ ఫ్లాగ్ని మనం 22nd July 1947 అడాప్ట్ చేసుకున్నాం. అలాగే నేషనల్ యాంథమ్ జనగణమన విచ్ వాస్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ 24th January 1915న జాతీయ గీతం జనగణమనని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అలాగే నేషనల్ సాంగ్ జాతీయ గేయం 24th January 1915న దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. జాతీయ గేయం ఏంటి? వందే మాతరం విచ్ వాజ్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎలక్ట్ చేసుకున్నాం ఆన్ 24th January 1950. అంటే ఇండియా ఒక రిపబ్లికన్ కంట్రీ కింద మారిందనమాట విత్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అప్పటి వరకు ఇండియాకి ఒక గవర్నర్ జనరల్ ఉండేవారు. సో సి రాజగోపాల్చారి హీ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్టర్ లార్డ్ మౌంట్ బ్యాటన్. సో అలాగా సి రాజగోపాల్చారి ఉండేవారు. సో ఇప్పుడు ఏంటి, ఇండియాకు ఒక ప్రెసిడెంట్, ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ వచ్చేసారనమాట. ఇండియాకి డొమినియన్ స్టేటస్ పోయి ఒక రిపబ్లికన్ కంట్రీ కింద మారింది. ఒక సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లికన్ ప్రియాంబుల్లో చూస్తాం కదా, అది ఒక సోవరిన్ కంట్రీ కింద, ఒక రిపబ్లికన్ కంట్రీ కింద, ఒక డెమోక్రటిక్ కంట్రీ కింద మారిందనమాట ఇండియా. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ని 26th January 1915న మనం ఫోర్స్లోకి తీసుకొచ్చాం. సో అసలు ఏంటి 26th January 1950? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే అనమాట. సో ఇన్ ద ఇయర్ 1930
సో పూర్ణ స్వరాజ్ సెషన్, లాహోర్ సెషన్లో, సో దట్ వాజ్ ద సెషన్ ఇన్ విచ్ జవహర్లాల్ నెహ్రూ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఆయన ప్రిసైడ్ చేస్తున్న ఈవెంట్ అనమాట అది. సో లాహోర్ సెషన్లో అప్పుడు ఈయన ఇచ్చిన కాల్ ఏంటంటే, ఇప్పటి నుంచి మన అంబిషన్ డొమినియన్ కోసం అవ్వకూడదు, ఆర్ సెల్ఫ్ రూల్ ఆర్ హోమ్ రూల్ కోసం అవ్వకూడదు. సో వీ నీడ్ టు ఎక్వైర్ ఫుల్ ఇండిపెండెన్స్, వీ నీడ్ కంప్లీట్ ఫ్రీడమ్, పూర్ణ స్వరాజ్ కావాలి మనకి అని చెప్పి కాల్ ఇచ్చారనమాట. సో అదే అప్పటి నుంచి ఈ 26th Januaryని చాలా చోట్ల ఇండిపెండెన్స్ డే కింద కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. బిఫోర్ 1947 చాలా చోట్ల ఎవ్రీ ఇయర్ 26th January అనే దాన్ని మనం ఇండిపెండెన్స్ డే కింద సెలబ్రేట్ చేయాలని చెప్పని అన్నారనమాట. అయితే దో మనకి 15th August 1947 మనం దీన్ని ఇండిపెండెన్స్ డే అప్పుడే వచ్చేసింది, ఆ డేట్ని మనం ఇండిపెండెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ డేని కమెమరేట్ చేసుకోవడానికి ఇంకొక మంచి అవకాశం వచ్చిందనమాట మనకి. సో ఈసారి వాళ్ళు దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు. సో ఇది మన చేతుల్లో ఉంది కాబట్టి 26th January 1915 ఈ కాన్స్టిట్యూషన్ వీళ్ళు ఫోర్స్లోకి తీసుకొచ్చి ఆ రోజు ఇండియాని ఒక రిపబ్లికన్ కంట్రీ కింద మార్చారనమాట. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ని ఆ రోజు ఫోర్స్లోకి తీసుకొచ్చారు. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో 2 years 11 months 18 days. ఫర్ ది ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు మీట్ అయింది? ఫర్ ది ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ December 9th 1946 మీట్ అయింది. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? 26th November 1949. సో 2 years 11 months 18 days. అండ్ దీన్ని మొత్తాన్ని ఆల్మోస్ట్ లైక్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న ఈ మేకర్స్ కానీ వీళ్ళు కానీ ఆల్మోస్ట్ 60 కాన్స్టిట్యూషన్స్ చదివారు. అప్పటికే ప్రపంచంలో ఉన్న 60 రాజ్యాంగాల్ని చదివి ఆ రాజ్యాంగాల్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండియాకి తగ్గట్టు, ఇండియాకి కావాల్సిన వాటిలన్నింటినీ మనం అడాప్ట్ చేసుకున్నాం, ర్యాన్సాక్ చేసుకున్నాం. అలాగే ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేశాం విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 64 lakh. ఇప్పుడు 64 lakhs అంటే అది పెద్ద బడ్జెట్ అవ్వకపోవచ్చు, బట్ ఆ టైంలో 64 lakhs అంటే ఇట్ ఈస్ హ్యూజ్ మనీ. నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒక సింబల్ కూడా ఉంది, అది ఎలిఫెంట్. సో చిహ్నం ఏనుగు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వీళ్ళందరితో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వాజ్ ది కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఇది నేను చెప్తోంది కాదు, మనం ఎవరైతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటున్నామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన చెప్తోందనమాట. సో ఆయనే చెప్పారు ఏంటి, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇంతలా వర్క్ అయ్యి ఈ కాన్స్టిట్యూషన్ రావడానికి వీళ్ళందరితో పాటు అందరికన్నా కొద్దిగా ఎక్కువే ఈ బిఎన్ రావు గారి కృషి చాలా ఉందని చెప్పని ఆయన అన్నారు. సో బిఎన్ రావు. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెచ్విఆర్ అయ్యంగర్, చీఫ్ డ్రాఫ్ట్స్మ్యాన్ ఎస్ఎన్ ముఖర్జీ. అండ్ అలాగే ఈ కాన్స్టిట్యూషన్ని క్యాలిగ్రఫీ చేసిందనమాట, అంటే రాసింది. సో ఇట్ వాజ్ ఎ హ్యాండ్ రిటర్న్ వన్, చేతితో రాసింది, ఇది టైప్డ్ కాదు ఇది. సో హ్యాండ్ రిటర్న్ వన్, ఒక క్యాలిగ్రాఫర్ ఉన్నారు, ఆయన ఐటాలిక్ ఫాంట్లో ఈ కాన్స్టిట్యూషన్ని రాశారు. ఆయన పేరు ప్రేమ్ బిహారీ నారాయణ్ రజ్డా. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రజ్డా, సో హీ వాజ్ ది క్యాలిగ్రాఫర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ డెకరేటివ్ ఆర్టిస్ట్. ఈ కాన్స్టిట్యూషన్ మొత్తంలో మనం చూసినట్టయితే మహాభారతానికి సంబంధించి ఆర్ పౌరాణికాలకు సంబంధించి చాలా ఆర్ట్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం బోర్డర్స్ చాలా బ్యూటిఫుల్ వేలో డిజైన్ చేసి ఉంటాయి. సో దాని వెనకాతల కొంతమంది డెకరేటివ్ ఆర్టిస్ట్ ఉన్నారు, 2 ఉన్నారు. ఫ్రమ్ ది శాంతినికేతన్ ఆఫ్ బెంగాల్, నందలాల్ బోస్ అండ్ బిహారా రామ్ మనోహర్ సిన్హా. సో వీళ్ళిద్దరి యొక్క కృషి అన్నమాట ఇది. అండ్ హిందీ వర్షన్ యొక్క క్యాలిగ్రాఫర్ వసంత్ కృష్ణన్ వైద్య. సో హీ వాజ్ ది క్యాలిగ్రాఫర్ ఫర్ ది హిందీ వర్షన్. ఇప్పుడు మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి, కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడు కొంత క్రిటిసిజం ఏంటి, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఎవరైతే Group 1 లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి క్రిటిసిజమ్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అని చెప్పని అన్నారు. ఎందుకు? మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ లేవు, అండ్ అలాగే యూనివర్సల్ డైరెక్ట్ ఫ్రాంచైజ్ లేదు. సో దెర్ వాజ్ అ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఫర్ దిస్. ఓన్లీ 10% ఇండియన్స్ మటుకే ఇందులో ఓట్ చేశారనమాట. దట్ టు ట్యాక్సెస్ అని, ట్యాక్స్ కట్టే వాళ్ళు, ఓన్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో వీళ్ళకే ఛాన్స్ ఉంది ఈ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్లో కూడా ఓట్ చేసేది. సో దే were elected by the provincial legislative assemblies which themselves were elected on limited franchise. ఓకే, వీళ్ళు అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ ఎలా జరిగాయి? ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ స్టేట్స్కి సంబంధించి, ప్రొవిన్సెస్కి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎన్నుకున్నారనమాట ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. డైరెక్ట్గా పీపుల్ని ఇన్వాల్వ్ చేయలేదు.
మరి లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ ఎలా జరిగాయి? అక్కడ మనకి లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉంది. ఓన్లీ 10% ఆఫ్ ది ఇండియన్స్ ఎట్ దాట్ టైమ్ దే కుడ్ ఓట్. అలా ఒక లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఉందన్నమాట. అంటే వాళ్ళు ట్యాక్స్ పేయింగ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళని వీళ్ళు కేటగరైజ్ చేసుకుని, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేటగరైజ్ చేసుకుని అలాగా ఓటింగ్ అనే దాన్ని పెట్టారు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్. నెక్స్ట్, నాట్ ఎ సోవరెన్ బాడీ బికాస్ మనకి స్టార్టింగ్లో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే దాని ద్వారా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది వచ్చింది. సో ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ కాదు, ఇది ఒక సోవరెన్ బాడీ కాదు, బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళే ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేశారని కూడా చెప్తున్నారు. అగైన్ దిస్ ఇస్ ఫాల్స్ బికాస్ ఇది ఓన్లీ ఇనీషియల్గా 1947లో ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో వి బికేమ్ కంప్లీట్లీ సోవరెన్. అండ్ ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మొత్తం డీటెయిలింగ్ కానీ లేకపోతే డిసిషన్స్ కానీ మొత్తం అంతా కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా తీసుకుంది. వెరస్ ఫస్ట్ అది కూడా తీసుకున్నట్టయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియాకి లిటరసీ రేట్ జస్ట్ 12%. కొన్ని చోట్ల 10 అని ఉంటుంది, కొన్ని చోట్ల 12 అని ఉంటుంది. 12% లిటరసీ రేట్. అండ్ అట్ ద సేమ్ టైం పోలరైజేషన్ అప్పుడు కూడా ఉండేది. క్యాస్ట్ అని, రిలీజియన్ అని, ఇలాంటి పోలరైజ్డ్ సబ్జెక్ట్స్ అప్పుడు కూడా ఉండేవి. సో జనాల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. సో అందుకు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి అండ్ ఈ ఓటింగ్ అనే దాని మీద జనాలకి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా కష్టం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ బెస్ట్ అని చెప్పి ఇండైరెక్ట్ వేలో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. సో అది ఫస్ట్ క్రిటిసిజంకి ఆన్సర్. నెక్స్ట్, డామినేటెడ్ బై కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీయే ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 180 members or 170 members ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యాడ్ ఏ ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో దానివల్ల వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఫైనల్ అవుతుంది అని చెప్పని అనుకునేవారు. ఎందుకంటే ముస్లిం లీగ్ లాంటి పార్టీ, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ, వాళ్ళు బాయ్కాటే చేస్తారు స్టార్టింగ్ డేస్లో. సో వాళ్ళ పొలిటికల్ పాయింట్ కానీ వాళ్ళ వ్యూ పాయింట్స్ కానీ వేరియస్ వ్యూ పాయింట్స్ లేవు, డైవర్సిఫికేషన్ లేవు అని చెప్పి కొంతమంది అనేవారు అనమాట. బట్ దట్ కాంట్ బీ కన్సిడర్డ్ బికాజ్ ఎందుకంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే మనకు ఆ టైంలో డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ వ్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండేవారు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ. ల్యాక్ ఆఫ్ ఎడిక్వేట్ మైనారిటీ రిప్రజెంటేషన్. సో ముస్లిం లీగ్ బాయ్కాట్ చేయడం వల్ల మైనారిటీ రిప్రజెంటేషన్ లేదన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఎందుకంటే ఈవెన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ దే వర్ డిఫరెంట్ ముస్లిం పీపుల్. సో ముస్లిమ్స్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, షెడ్యూల్డ్ కాస్ట్ ఉన్నారు. సో ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో దెర్ ఈస్ అన్ ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఫర్ మైనారిటీస్ యాజ్ వెల్. నెక్స్ట్, డిలే ఇన్ ఫ్రేమింగ్. సో ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 3 years. సో ప్రాసెస్ చాలా లేట్గా జరిగింది అండ్ ఎక్స్పెన్సివ్ అని కూడా ఒక క్రిటిసిజం ఉంది. అండ్ వెస్ట్రన్ ఐడియాస్ ఎక్కువ ఉన్నాయి ఈ కాన్స్టిట్యూషన్ మీద అండ్ ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఇండియన్ కల్చర్ని వీటిని ప్రమోట్ చేస్తూ లేదని చెప్పి కూడా ఒక క్రిటిసిజం ఉందన్నమాట. అండ్ టూ లీగలిస్టిక్ అండ్ టూ లెందీ అని కూడా ఒక క్రిటిసిజం ఉంది. ద రీజన్ ఫర్ దాట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న చాలామంది బారిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు, అంటే లాయర్స్ అనమాట. సో దానివల్ల ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని చాలా బల్కీగా చేసింది, చాలా లీగలిస్టిక్గా చేసింది అండ్ చాలా లెందీగా చేసింది. సో ఇది ఈ చాప్టర్లో మనం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటి, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్కింగ్ ఏంటి అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ కమిటీస్ అసోసియేటెడ్ విత్ దాట్ అండ్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ we discussed about some important facts and criticisms on this constituent assembly as well. So I hope this video is very informative to you and as we discussed ఈ వీడియోస్ అన్నీ కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూనే చెప్పాను బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవ్వాలి. మిమ్మల్ని మీడియం ఒకటి, లాంగ్వేజ్ ఒకటి, మిమ్మల్ని నన్ను సపరేట్ చేయకూడదనే ఉద్దేశంతో దీన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలోనూ చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో కైండ్లీ షేర్ దిస్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ who cannot afford these thousands of rupees for coaching. సో కోచింగ్కి లక్షలు వేలు ఖర్చు పెట్టలేని వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.